అందరికీ నమస్కారం అండి. నేను మీ కృష్ణ, మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడిని. ఈరోజు సెప్టెంబర్ 17 వివిధ పార్టీలు దీన్ని తన అనుకూలంగా హైజాక్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అలాగే ఆ ఆవేదనతోటి ఈ చిన్న వీడియో చేస్తూ ఉన్నాను. సెప్టెంబర్ 17 విమోచనమని బీజేపీ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది. అసలు సాయుధ పోరాటానికి ఈ బీజేపీ పార్టీకి సంబంధమే లేదు. సాయుధ పోరాటం జరిగినప్పుడు అసలు బీజేపీ అనే పార్టీ పుట్టనే లేదు, దాని పుట్టుకే లేదు. ఇకపోతే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, ఇక వేరే వేరే పార్టీలు, ఈ పార్టీలు కూడా సాయుధ పోరాటానికి వీటికి సంబంధం లేదు. కేవలం సాయుధ పోరాటం జరిపింది కేవలం కమ్యూనిస్టు పార్టీలు మాత్రమే తప్ప ఇంకా ఏ ఒక్క పార్టీకి ఇందులో భాగస్వామ్యం లేనే లేదు. ఆ రోజు నిజాం రాజుకి ఆగడాలు, వెట్టి చాకిరి, దోపిడీ, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, భూశిస్తు బలంతో పన్నులు, బానిసత్వం, భూస్వాముల దోపిడీ, దొరల ఆగడాలు, ఇవన్నీ భరించలేక ప్రజలు బతకలేక ఇక తమను రక్షించుకోవడానికి తిరుగుబాటు చేసిన క్రమమే ఈ సాయుధ పోరాటం. ఈ సాయుధ పోరాటం స్వచ్ఛందంగా ప్రజలు చేసిన పోరాటం. ఇది చరిత్రలో లిఖించబడ్డ పోరాటం. ఈ సాయుధ పోరాటం కేవలం కమ్యూనిస్టు పార్టీ ప్లాట్ఫామ్ మీదనే, ఆ జెండా కిందనే ఈ సాయుధ పోరాటం జరిగిందనేది జగమెరిగిన సత్యం. అంతే తప్ప వేరే పార్టీ, ఏ పార్టీకి దీనికి సంబంధం లేదు. ఇక బీజేపీ పార్టీ ఇది ముస్లిం రాజుకి హిందువుల మధ్య జరిగిన పోరాటమని, ఇక హిందూ ముస్లిం మధ్యన ఆ వైషమ్యాలు పెంచి దీన్ని చూయించి ఓట్లు పొందాలని చేస్తున్న రాజకీయం ఏదైతే ఉందో అది నీచమైన దుర్మార్గమైన చర్య. దానికన్నా నీచం ఇంకొకటి లేదు. ఎందుకంటే నిజాం రాజు ముస్లిం వాడే కావచ్చు, కానీ ఆ సాయుధ పోరాటంలో ఎంతోమంది ముస్లింలు కూడా, అది కులాలకు అతీతంగా, మతాల అతీతంగా సాగిన పోరాటం. ముస్లిం రాజు చేతిలో అమరులైన షేక్ బందగి, షోయిబుల్లా ఖాన్ ఇలాంటి ముస్లిం నాయకులు ఎంతోమంది కూడా హత్య చేయించబడ్డారు ముస్లిం రాజు చేతిలో. మరి అది ముస్లిం హిందువుల మధ్య జరిగిన పోరాటం అయితే మళ్ళీ ముస్లిం నాయకులు ఎందుకు నిజాం రాజుల చేతిలో హత్య కావించబడ్డారు అనేది మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇది ఏ కులానికి, మతానికి జరిగిన పోరాటం కాదు. అన్ని కులాలు, ప్రజలు, కులాల, మతాలకు ఇందులో తావే లేదు, లేకుండా చేసిన పోరాటమే ఇది తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఇది చరిత్ర. ఇకపోతే సెప్టెంబర్ 17, 1948 మనకు నిజాం రాజు నుంచి స్వాతంత్రం వచ్చిందని చెప్తా ఉన్నారు కదా. సరే, ఓకే, అదే నిజమైతే, రాజు నుంచి స్వాతంత్రం వచ్చిందని నిజమైతే, మరి 1952 వరకు ఇదే నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ మరి ఒక గవర్నర్గా, పరిపాలన అధ్యక్షుడిగా తెలంగాణ ప్రాంతానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది? నిజాం రాజు పరిపాలన అధ్యక్షుడిగానే 1952 వరకు పరిపాలన అనేది సాగడం జరిగింది. మరి సెప్టెంబర్ 17కి మరి దీనికి సంబంధం ఏమైనా ఉందా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఆ రోజు భూస్వాములు, దొరలు ఈ తెలంగాణ సాయుధ పోరాటాన్ని, కమ్యూనిస్టుల పోరాటాన్ని తట్టుకోలేక గ్రామాలు వదిలి పట్టణాలు వలస వెళ్ళే క్రమంలో, జరిగిన క్రమంలో వీళ్ళు తమను తమ ఆస్తులని, తమ ప్రాణాలని రక్షించుకోవడానికి తెలంగాణ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి, సర్దార్ పటేల్ గారి దగ్గర, నెహ్రూ గారి దగ్గర పోయి మరి మొరపెట్టడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ నాయకులు కానీ, ఇతరతర నాయకులు కానీ. అప్పుడు స్పందించిన కేంద్ర ప్రభుత్వం వెంటనే పటేల్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం మీద సైనిక చర్య జరిపే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సైనిక చర్య మొత్తం 1948 నుండి 1952 వరకు కూడా కేంద్ర బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అనేది, పోరాటం చేసినాయి అనేది జరిగిన చరిత్ర. కమ్యూనిస్టుల మధ్యన, కేంద్ర బలగాల మధ్యన 52 వరకు భీకరమైన పోరాటం జరిగింది, సాయుధ పోరాటం. కేంద్ర ప్రభుత్వం ఈ కమ్యూనిస్టుల అణచివేత అనేది భూస్వాములను దొరలను వదిలేసి కమ్యూనిస్టులు అణచివేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇది జరిగిన చరిత్ర. 52 వరకు
కమ్యూనిస్టులు సాగించిన పోరాటం ఇక వాళ్ళు బలహీన పడి పోరాటం చేయలేక 52లో మేము ఈ పోరాటాన్ని విరమించుకుంటున్నాం అనేది కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించడం జరిగింది 52లో అనేది ఇది జరిగిన చరిత్ర. కాబట్టి ఇది ఏ పార్టీకో సంబంధించింది కాదు. దీనికి ఎవరు హైజాక్ చేసిన చరిత్ర చెరిపేస్తే చెరగదు. ఇది చదవాల్సిన చరిత్ర, తెలుసుకోవాల్సిన చరిత్ర. దీనికి ఏ పార్టీకి సంబంధం లేదు. ఎంతోమంది నాయకులు దొడికొమ్మరి లాంటి వారు, రావినారాయణ రెడ్డి, లేకపోతే ధర్మభిక్షం, దేవులపల్లి గారు, విఎన్ గారు, బిఎన్ గారు, ఎన్ఎస్ఆర్ గారు, లేకపోతే ధర్మభిక్షం గారు, నల్ల నరసింహులు గారు, ఆరుట్ల కమలాదేవి గారు, మల్లు స్వరాజ్యం గారు, చాకల ఐలమ్మ గారు, ఇలా పేరు చెప్పుకుంటూ ఉంటే వీళ్ళందరూ నాయకులు కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా ఆ రోజు పార్టీ జెండాల్లోనే ఆ పార్టీని ముందు నడిపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందు నడిపిన వీరులు వీళ్ళు. తమ జీవితాలని, తమ ఆస్తులని, తమ ప్రాణాలని త్యాగం చేసి సాయుధ పోరాటం ప్రజల వైపు నిలబడి పోరాటం సాగించిన వీరులు వీళ్ళందరికీ స్మరించుకుంటూ వాళ్ళకి ఈ తెలంగాణ ప్రాంతం ఎప్పుడు రుణపడి ఉంది అనేది సగర్వంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం అనేది దాని తర్వాత కూడా జరిగిన క్రమం మనం చూస్తూ ఉంటే భూస్వాములు, దోపిడీదారులు, దొరలు ఈ ప్రాంతాన్ని ఈ భూమిని